ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. తొలిలేని నా జీవిత పయనంలో పరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుతున్న నన్ను స్తుతి చేసి నిలిపిన నా దేవుడవు. తొలిలేని నా జీవిత పయనంలో పరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుతున్న నన్ను స్తుతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత ఊపిరి ఉన్నంత వరకు, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. ఈ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చును దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చును దేవా. తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. పడదా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఉన్నంత వరకు పాడనా. 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 మహాపరిశుద్ధులు, ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవుడు నాయన, కొద్ది మాటలు నాయన ఇదిగో తన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నిలబడుతున్న నీ ప్రియ దాసుని మీ హస్తాలకు తీసుకుని ప్రభా, నీ ఉద్దేశాలు, నీ మాటలు, నీ సంకల్పాలు ప్రభా ఏమైతే ఉన్నాయో ప్రభా ఇదిగో తను మీరే నాయన గతించిన వారములో ప్రారంభించబడినటువంటి ఆ సందేశాన్ని కొనసాగిస్తారని, మాతో మాట్లాడుతారని ప్రభా ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా మా ప్రాణం తండ్రి నీ మాట కొరకై
ఎదురు చూస్తుండగా ప్రభా ఇదిగోతున్న వట్టి పాత్రను ఖాళీ పాత్రని వాక్యము చేత నింపి ఆ రీతిగా వారిని వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరుస్తారని నిలబడి దాసుని మీ సహాయమును మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించు. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ప్రతిఫలములు పొందాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా అందరికీ వందనాలు. గతించిన వారం మనం ఒక వాక్యాన్ని ప్రారంభించాం. ఎవరికైనా గుర్తుందా? వ్యక్తి ఎవరు? వ్యక్తి ఎవరు? వ్యక్తి ఎవరు? పేషెంట్ ఎవరు? లుస్త్ర అనే ప్రాంతంలో బలహీనమైన పాదములు కలిగిన వాడు ఏ రీతిగా స్వస్థత పొందుకున్నాడో, పౌలు గారిని బర్నబాను వారు ఏ రీతిగా గణపరచడానికి సిద్ధపడ్డారో దానికి స్పందించి పౌలు గారు బర్నబాయు అయ్యలారా మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు అన్న మాట మీద మనం ప్రారంభిస్తూ, దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే మీరు ఎంతకాలము వ్యర్థమైన వాటిని మీరు అనుసరిస్తారు. ఈ వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తాన్ని సృజించిన జీవము గల దేవుని వైపునకు తిరుగుడి అని మీకు సువార్త. ఎవరి వైపు తిరగాలన్నది అంశం అన్నమాట. పోయిన వారమైనా ఈ వారమైనా అది మనము దేవుని తట్టు తిరుగు వారమై ఉండాలి. ఈ సందేశానికి టైటిల్ పెట్టుకోవాలని అనుకుంటే కనుక మనము దేవుని తట్టు తిరుగు వారమై ఉండాలి. ఎవరు తట్టు తిరగాలి అంట? ఆకాశానికి, భూమినికి, సముద్రము దానిలోని సర్వమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని మేము మీకు స్వార్థ ప్రకటిస్తున్నాం. అంతేగాని మేము దేవుళ్ళు మేమీ కాదు. మేము కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి నరులమే. మాకు ఎడ్లు బలి అర్పించడం ఏంటి, మాకు పూజలు చేయడం ఏంటి? మనందరము కలిసి జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే సేవించాలని పౌలు గారు బర్నబాయు వారి వస్త్రాలు చింపుకొని వారి జన సమూహంలోనికి చొరబడి మాట చెప్పారు. అందుకే మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. ఇందు నిమిత్తమే మేము మీ మధ్యకు వచ్చాము, మేము దేవుళ్ళమేమి కాదు అని చెప్పారు. మనము దేవుని తట్టు తిరుగు వారమై ఉండాలి. అందుకని దాంట్లో ఆ మాటను, ఆ సబ్జెక్టును ప్రారంభిస్తూ అయ్యేలారా మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు. ఏం చేశారు అంటే వ్యర్థమైన వాటిని వాళ్ళు చేస్తున్నారు. మనిషికి బలి అర్పించడం, మనిషికి పూజ చేయడం, మనిషిని దేవునిగా కొలవడం అనేది వ్యర్థమైన పని. మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు, మనిషిని మనిషిగా చూస్తే చాలు, దైవజనుడిగా ప్రేమిస్తే గౌరవిస్తే చాలు. దేవుణ్ణి గణపరచవలసిన రీతిగా గణపరిస్తే, దేవుని వైపు తిరగవలసిన రీతిగా తిరిగితే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ మాటలు మనం ప్రారంభించి 14వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదువుకొని ఆకాశమందున దేవుని తట్టు మన తిరగాలని విలాపవాక్యములు 3వ అధ్యాయం 4వ కూడా చూసాం. దాన్ని కొనసాగిస్తూ మనం దేవుని తట్టు తిరిగి వారమై ఉండాలి. దీన్ని కొనసాగిస్తూ ఎందుకు తిరగాలంటే యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకు తిరగాలి దేవుని వైపు అంటే అది ఆయన ఆజ్ఞ కనుక. యెహెజ్కేలు గారు చెబుతున్నారు 10వ అధ్యాయము 13వ వచనం, నేను వినుచుండగా తిరుగుడి తిరుగుడి అని చక్రములకు ఆజ్ఞ ఇవ్వబడెను. తిరగాలి. చక్రాలైనా, 4 జీవులైనా, మనుషులైనా ఏమండి తిరగాలి. తిరుగుడి అన్నది దేవుని ఆజ్ఞ. ఏంటంట? దేవుని వైపు తిరుగుడి అని ఒక యెహెజ్కేలు గారు వినుచుండగా ఒక స్వరం వినబడుతుంది. తిరుగుడి అన్న మాట వినబడుతుంది. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇటు అటు తిరగటం మాని దేవుని వైపు, దేని వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. సమూయేలు గారు ఒక రోజున ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్న సమయంలో సమూయేలు గారు ఆ ప్రజలను పిలిచి 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే మీరు దేవుని వైపు తిరగాలి. ఏం విడిచిపెట్టి తిరగాలో చెబుతారు చూడండి.
7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 2-3 వచనం నుండి సమూయేలు ఇశ్రాయేలు వారందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అప్సరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఎలా మడతల తిరిగితే ఉపకారం ఏమీ లేదు, కానీ మీరు పూర్తిగా దేవుని తట్టు మీరు మీ హృదయాలు ఎవరి తట్టు తెప్పాలి అని అన్నాడంటే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు, ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు మీతో యుద్ధం చేయడానికి, మీరు వారిపై యుద్ధము చేయాలి, విజయం సాధించాలంటే మీరు ఎలా మడితే అలా సేవిస్తే విజయం సాధించరు. మీరు పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోవాలి, తిరగాలి. పూర్ణ హృదయంతో దేవుని వైపు మీరు మళ్ళుకుంటే అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి మీరు ఏదైతే అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీరు కలిగి ఉన్నారో, పూజిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, గణపరుస్తున్నారో వాటన్నిటిని మీ మధ్య నుండి మీలో నుండి తొలగించిన ఎడల పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పితే ఆయనను సేవిస్తే అప్పుడు ఎప్పుడంటే విజయం అప్పుడు ఎప్పుడు వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగి పట్టుదల కలిగి ఆయన సేవిస్తే అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. తిరగాలి, దేవుని వైపు తిరగాలి, పూర్తిగా తిరగాలి. సగం సగం తిరగటం తిరగడం కాదు. ఇశ్రాయేలీయులు నిజముగానే హృదయపూర్వకంగా దేవుని సేవించగలిగారు, ఆయన వైపు తిరగగలిగారు. కాబట్టి సమూయేలు గారు కూడా వారికి సపోర్టెడ్ గా ఉండి పాలు విడువన గొర్రె పిల్లను అర్పించి దేవునికి బలిగా అర్పించి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆకాశంలో ఏం చేశాడో చూడండి, ఉరుములు వినిపించాడు. వాళ్ళు చెప్పారు, 6వ వచనం తిరిగారు కాబట్టి ప్రభు సన్నిధిని అంట నీళ్లు ప్రభు సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. తిరిగారు కాబట్టి దేవుని దృష్టికి మేము అందరము కూడా పాపాత్ములమని ఒప్పుకున్నారు. దేవుడు వారి మరణం విన్నాడు. 8వ వచనం చూస్తే యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనలో రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానొద్దని సమూయేలు వద్దకు మనవి చేస్తారు. ఆయన కూడా పాలు విడిన ఒక గొర్రె పిల్లను దేవునికి అర్పించి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేశారు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించి సమూయేలు గారి ప్రార్థన అంగీకరించిన దహన బలి అర్పిస్తుండగానే ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఫిలిష్తీయుల మీద దేవుడు ఏం కురిపించాడంటే ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ విజయం సాధించడానికి గల కారణం దేవుని వైపు పూర్తిగా వారు తిరిగి మేము యెహోవా దృష్టికి పాపాత్ములము అని ఒప్పుకున్నారు. ప్రార్థన మీద నమ్మిక కలిగింది. అయ్యా, ఆ శత్రువుల చేతిలోంచి దేవుడు మమ్మల్ని విడిపించాలంటే మన దైవజనుడు సమూయేలు గారిని ప్రార్థన చేయటం మానొద్దని వారికి వర్తమానం పంపించారు. వీళ్ళు తిరిగారు, సమూయేలు గారు ప్రార్థన చేస్తారు. ఆయన సమూయేలు గారు దహన బలి అర్పిస్తుండగానే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి ఆకాశములో ఉరుములు ఉరిమించి తారుమారు చేశాడు. ఎప్పుడైతే మనం వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపునకు తిరగవలసిన రీతిగా తిరుగుతామో మనకు విజయమే గాని అపజయం ఉండదు. హల్లెలూయా. అస్తారోతు దేవతను అన్య దేవతలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి పట్టుదల కలిగి ఆయన సేవిస్తూ ప్రార్థన చేయగలిగితే దైవజనుడి మీద ఆయన ప్రార్థన మీద నమ్మిక కలిగి ఆయన ప్రార్థన సహాయం కూడా కోరుకోగలిగితే దేవుడు ఊహించలేని కార్యాలు మన పక్షంగా చేస్తారు. ఆకాశములు ఉరుములు ఉరిమించు వారు వస్తున్నారు. మిస్పాలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. వాళ్ళ మీదకి సడన్ గా సైలెంట్ గా వెళ్ళి వారితో యుద్ధం చేద్దాం, వాళ్ళందరినీ కూడా చంపేద్దాం, మనం విజయం సాధిద్దామని అనుకుని ఫిలిష్తీయులు ప్లాన్ వేసుకుని వాళ్ళు వస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఉన్నారు. ఆయన పాలు విడివన గొర్రె పిల్లను అర్పించినటువంటి సమూయేలు గారి ప్రార్థన విన్నారు. దేవునికి నచ్చింది. ఇశ్రాయేలు తగ్గించుకున్నారు, పూర్తిగా దేవుని వైపు తిరిగారు, మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఇదంతా దేవునికి నచ్చి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం జరిగించాడు. ఆయన ఏం అక్కర్లా, ఆకాశం ఫుల్ మేఘాలు పట్టాయి, ఆకాశంలో పెద్ద పెద్ద ఉరుములు మెరిపించడం ప్రారంభించాడు.
ఆ ఉరుములు ఉరిమించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు వారికి భయాన్ని కలిగించాడు. ఇశ్రాయేలీయుల చేతిలో ఫిలిస్తీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో, దేవుని వైపు ఎవరైతే పూర్తిగా తిరిగి అస్తారోతు దేవతలు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన సేవిస్తారో వారికి విజయం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవము గల దేవుని వైపు మనం తిరగాలి, ఇంకా తిరగాలి. మనం తిరిగేసి మనం అనుకుంటున్నాం, లేదు లేదు, తిరగవలసిన రీతిగా తిరగలే. ఆయన వైపు తిరగవలసిన రీతిగా, ఆయన అనుసరించవలసిన రీతిగా మనం తిరగలేదు, ఇంకా అనుసరించట్లేదు. ఇంకా ఏవో విగ్రహాలు మనలో ఉండిపోయినాయి, ఏవో వ్యసనాలు మనలో ఉండిపోయినాయి, ఏవో ఇంకా దుష్టక్రియలు మనలో ఉండిపోయినాయి. వాటిని పూర్తిగా విడిచిపెట్టేప్పుడు దేవుని వైపు తిరగాలంట. దేవుని తట్టి ఎలా తిరగాలనంటే, జకర్యా గ్రంథము ఎలా తిరగాలంటే, అసలు మన పితరులు కూడా దేవుని వైపు తిరగలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు జకర్యా గారికి. 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మన దేవుని వైపు తిరగకుండా దేవుడు మన వైపు ఎలా తిరుగుతాడండి? మనం దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు చూడకుండా దేవుడు మన అలాగూ చూడగలుగుతాడు? మన వైపు ఎలా తిరుగుతాడు? జకర్యా గారికి దేవుడు చెప్పినటువంటి మాట ఇది. నువ్వు వెళ్ళి చెప్పాలి ప్రజలందరికీ, నువ్వు ఈ మాటలు చెప్పాలి. ఏమని చెప్పమన్నాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, మీరు నా తట్టు తిరిగిన యెడల, అనగా జీవము కలిగిన దేవుని వైపు మనము తిరిగిన యెడల దేవుడు కూడా మన వైపు తిరుగుతాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని చెబుతూ, మీరు 4వ వచనం, మీరు నీ పితరుల వంటి వారై ఉండకండి. మీ తాతగారు లేక, మీ నాన్నగారు లేక మీరు ఉండకండి. ఎందుకంటే వాళ్ళు తిరగమని చెప్పి 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 దేవుడు అలిసిపోయాడు, కానీ వాళ్ళు మాత్రం దేవుని వైపు తిరగలేదు. మారు 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 అని అన్నారు, కానీ వాళ్ళు మాత్రం మారకుండానే పోయారు. కాబట్టి మీరు మాత్రం మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఎందుకు ఉండొద్దు అన్నాడు కూడా చెప్పాడు అక్కడ. పూర్వీకులైన మీ ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన ప్రకటించాడంట, ఓయ్ మీ దుర్మార్గములను మీ దుష్క్రియలను మాని నా వైపు తిరగంటరా అని ప్రకటించినను వారు వినలేదు, నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు అని వారికి ప్రకటించినా గాని వాళ్ళు నా మాట తిరగల. దేవుని వైపు తిరగాలన్నాడు కదా, దేవుని వైపు మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. మా తాతగారు రక్షణ పొందలా, మా నాన్నగారు రక్షణ పొందలా, నేను కూడా రక్షణ పొందనట్టు కాదు. వారికి ప్రకటించినా గాని దేవుడే ప్రకటించాడంట. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, ఆయన అన్నాడట, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మానేసి నా వైపు తిరగండి అని ప్రకటించినా గాని వాళ్ళు తిరగలేదు. వాళ్ళు దుష్క్రియలు మానలేదు, దుష్ట కార్యాలు మానలేదు, నా వైపు తిరగలేదు. కాబట్టి మీరు వారి వలె, మీరు మీ పితరుల వంటి వారై మీరు ఉండకండి. కనీసం నా మాట మీరైనా వినండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభువు చెప్పాడు. దేవుని తట్టు ఎలా తిరగాలంటే, ఇక్కడ రాయబడుతున్న మాటల్లో 4వ చరణంలో దేవుని తట్టు ఎలా తిరగాలంటే, అన్నీ పెట్టుకుని తిరగటం కాదు, లోకాన్ని అనుసరిస్తూ తిరగటం కాదు, పాపం చేస్తూ తిరగటం కాదు, దుష్క్రియలను అవేమంది దుష్క్రియలను మీ దుర్మార్గతను మాని తిరగాలి. మానవా? ఇంతకే దుష్క్రియలు మానవా? దేవుడికి తిరిగేసామని అనుకుంటున్నాం. చచ్చిపోతే పరలోకం పోతామని అనుకుంటున్నాం. మనం మానవలసినవి మానవా? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టామా? విడిచిపెట్టలా. అది అందరికీ తెలుసు, ఎవరికి వాళ్ళే తెలుసు. నేను ఏం మారాను,
ఏమా వ్యభిచారం మానావా, దొంగతనం మానావా, అబద్ధ సాక్ష్యాలు మానావా, నిర్లక్ష్యం విడిచిపెట్టావా? ఏం మానవ? దేవుని వైపు తిరిగాం. మనం మానకుండా తిరిగాం, మానకుండా విడిచిపెట్టకుండా తిరిగాం మనం. ఇది వృధా. మీ పితరులకు ప్రకటించిన కనీసం వాళ్ళు తిరగనన్నా తిరగలేదు, కానీ మీరు మానేసామని అనుకుని తిరిగేసామని అనుకుని మానేసామని అనుకుని తిరుగుతున్నారు నా చుట్టూ. దేవుడు బాధపడుతుంది. ఎలా తిరగాలి? అన్ని మానుకొని. స్తోత్రం. త్రాగుడు మాని తిరగాలి, పేకాట వదిలి తిరగాలి, వ్యభిచారం వదిలి తిరగాలి. అవునా కదా? అదే చెప్తున్నారు. కానీ మనం ఏమి మానకుండా తిరిగేసి గుర్తొచ్చేసినంత మాత్రాన పోతామా పర్వతం? ఏం పోవు. 10 మందితో వ్యభిచారం చేసావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, పాపం మానలేదా? పాపం పోలేదు నీకు, వ్యభిచారం మానలేదు, తిరిగేసాను దేవుని వైపు. అలా వస్త్రం కట్టేసి మళ్ళా అరదలు పాల్గొని పరలోకం పోతాం అనుకుంటున్నాం. మనం వెళ్తామమ్మా అనుకుంటున్నాం మనం, కానీ మానాల్సినవి మానలేదు. అది అందరికీ తెలిసిన విషయం. అబద్ధాలు మానలేదు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మానావా? మానలే. మానవ అరుగుల మీద కూర్చుంటూ మానవా? సోదులు మానవా? పాపాలు మానవా? పాస్టర్ గారు తిడతాం మానవా? పెద్దలు తిడతాం మానవా? ఏం మానవు? ఏది మాన. పాస్టర్ గారు తిడతాం మానారా? ఊరుకుంటాం మానారా? నిందరేయడం మానారా? పెద్దలని తిడతాం అయ్యి బాబు తిరిగి వేస్తున్నారా? ఊరుకుపో నోట్లేదా? మానారా? ఏమా నువ్వు నిజముగా దేవుని వైపు తిరిగితే ఆయన అంటాడు, మీ దుష్క్రియలు దుర్మార్గతను మాని తిరగండి, లేకపోతే అక్కర్లా అని. స్తోత్రం చెప్పండి. ఎంత హాట్గా ఉంది కదా, కాలిపోతుంది. ఇప్పుడు కనుక పచ్చగడ్డ పెట్టుకొచ్చి ఉల్లేసేస్తే బొక్కుమని మంట వచ్చేది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. మానవా? మానలేదు. కానీ తిరిగా మనం దేవుని చుట్టూ తిరిగేస్తున్నాం అని అనుకుంటున్నాం. మనం దేవుడు తిరుగుడు ఎందుకు తిరగాలి, ఎలా తిరగాలంటే మీ దుష్క్రియలు మీ పితరులకు ప్రకటించాను. అయ్యో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, ఇదిగో మీ దుష్క్రియలను మీ దుర్మార్గతను మాని జీవము గల దేవుని వైపు తిరుగుడని వారికి ప్రకటించినను. వారు మానన్నా మానలేదు, తిరగనన్నా తిరగలేదు. మనం మానేసామని అనుకుంటున్నాం, తిరిగిపోయామని అనుకుంటున్నాం. మనం మానలేదు, తిరగవలసిన రీతిగా తిరగలేదు. ప్రభు చెప్తున్నారు, దుష్ట క్రియలను విడిచిపెట్టి మానాలి. విడిచిపెట్టకపోతే ఏంటి నష్టం? ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం తీయండి. మానకపోతే ఏంటి నష్టం? ఇర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడరమ్మా. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన దానిని బాధపెట్టు దాని చేతుల నుండి విడిపించండి. అలాగు చెయ్యకపోతే మీ దుష్ట క్రియలను బట్టి, మీరు మానకపోతే, అలాగూ చేయకపోతే మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి ఎవడును ఆర్పలేకుండా మిమ్మును దహిస్తుంది. 14 మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగులు పెట్టెదను, అది దాని చుట్టూ ప్రాంతములన్నిటినీ కాల్చివేస్తాది. ఇదే యెహోవా. మానకపోతే కాల్చేస్తాడంట దేవుడు. ఏమిటి కాలుస్తాడమ్మా? ఐస్ గడ్డలు ఏంట? ఏమిటి కాలుస్తాడంట? అగ్ని. దేవుని ఉగ్రత వస్తుంది మానకపోతే. ఏం విడిచిపెట్టకపోతే? దుష్ట క్రియలను
ఇదిగో ప్రభుత్వకి నేను సింపుల్ గా చెప్పడం ఒక మాట, అన్యాయం చేయమని అన్యాయం చేయని, పాపం చేయమని పాపం చేయని, నీతిమంతుడిని రారేంటి అనగల నీతిమంతుడిగా ఉండని, అపవిత్రుడిగా ఉండని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరిని క్రియలను బట్టి, దుష్ట క్రియల దుష్ట జీతం, మంచి క్రియల మంచి జీతం. ఇది పాత నిబంధన పాటలు గారు యేసుప్రభు చాలా మంచోడు, కరుణామయుడు, దైవుడు, ఎంత విచారం చేసిన ఏమన్నాండి, నాకు మాత్రం ఆయన దగ్గర పక్కనేస్తాడండి సీటు. నాకు కూడా ఆయన పక్కనేసి రాత్రులేగా ఆయన ఒళ్ళు కూర్చోబెట్టుకుని, నా కుమారుడా నా కుమార్తె అని నన్ను, అవునా నీ బైబిల్ ఉందేమో అలాగే సింపుల్ గా చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఎవరి క్రియలను బట్టి వారికి నేను సిద్ధపరిచిన, అది ఎవరిని దహించాలో, ఎవరిని పరలోకంలో కూర్చొని పెట్టాలో, ఎవరిని అగ్నికి పంపించాలో, ఆహుతి చేయాలో నేను డిసైడ్ చేస్తానంటున్నాడు ఆయన. మానకపోతే స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. అయ్యి బాబోయ్, మీరు న్యాయం చేయండి, అనుదిన న్యాయం తీర్పు తీర్చండి, దోచుకొనబడిన దాన్ని, బాధ పెట్టి దాన్ని చేతుల నుంచి విడిపించండి. అలాగూ చేయకపోతే, మీరు మంచి చేయకపోతే, మీ దుష్ట క్రియలు ఒకవేళ అన్యాయమే చేస్తే, మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె, నా కోపం ఎలా వస్తుందంటే అగ్ని వలె బయలు వెడలి, ఎవడు కూడా ఆర్పలేనంతగా మిమ్మల్ని, ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా సముద్రమే అడ్డుకొచ్చి ఆ వ్యక్తి మీద వేసిన అగ్ని ఆరదది. ఎవరు రప్పించారు అగ్ని? ఇందాక పెద్దగారు పాడుపడారు, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా? అగ్ని జ్వాలలాగా. మంచిగా అగ్ని మంచిగా పనిచేస్తుంది, మాట వినకపోతే అగ్ని జ్వాలలు కాల్చిపడతాయి. మీకు మంట తెలుసు కదా, మీరు గ్యాస్ మీద వండుతున్నటువంటి మంట మీకు మంచిగా ఉపయోగపడుతుంది. అదే మంట మీ ఇంటి పైన కొప్పు మీద ఉంటే, నీ ఒంటి మీద ఉంటే, అదే మంట నీ ఒంటి మీద ఉంటే మంచి చెడ్డ. అదే మంట పాత్రను రగిలిస్తే నీకు మంచి. అదే మంట నీకు ఆహారం వండడానికి ఉపయోగపడుతుంది మంచి కొరకు. అదే మంట నీ శరీరం మీదకి వస్తే, అదే మంట నీ శరీరం మీద, నీ వేలి మీదకి వస్తే ఏమవుతుంది? ఇది చల్లగా హాయిగా ఇంకా కాసేపు ఉంచాలని అనిపిస్తుంది. అదే మంట నీ ఒంటి మీదకి వస్తే ఏమవుతుంది? నిన్నేం చేస్తుంది? అలాగే మంచి అట్లోస్ కాల్చారు. ఎప్పుడైనా అట్లోస్ అలా పెట్టాలో తీవ్రంగా మారిపోతుంది, ఎర్రగా మారిపోతుంది. అప్పుడు పట్టుకోవాలి దాన్ని, అప్పుడు లిప్ కిస్ పెట్టాలి దానికి, కాలిపోతాం, ఎత్తులు వదిలిపోతుంది, మూతది కాలి. అప్పుడు పెట్టాలి. ఎక్కడ పెట్టాలనుకుంటున్నా అక్కడ పెట్టావనుకో, ఉంటుందా శరీరం అక్కడ? దానికన్నా భయంకరమైన డేంజర్ ఏంటో తెలుసా? ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి. దుష్క్రియలు మాని, దుష్ట కార్యాలు మాని దేవుని వైపు తిరిగితే అగ్ని నిన్ను సంరక్షిస్తుంది, అగ్ని నిన్ను కాపాడుతుంది, అగ్ని నిన్ను ప్రొటెక్షన్ ఇస్తుంది, అగ్ని నీకు మంచి కోసమే ఉపయోగపడుతుంది. కానీ మానకపోతే, తిరగకపోతే అది అగ్ని నిన్ను కాల్చి వేస్తారు. మనలో మంచి ఉంది, చెడు ఉంది, అవునా కదా? ప్రతి మానవుడు ఎంత మంచోళ్ళలోనైనా వెతికితే ఏదో ఒక చెడ్డ కనపడుద్ది. ఎంత చెడ్డోళ్ళలోనైనా కానీ వెతికితే కనీసం వాడిలో కూడా ఎంతో కొంత మంచి కనబడుతుంది. మనం మంచిని ఎతకం, మనం. స్తోత్రం కలుగునుగా. తిరగకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? మన దుష్క్రియలు, దుష్ట కార్యాలు మాని తిరగకపోతేనండి, దేవుని ఉగ్రతకు మనం ఏమైపోతామంటే ఆహుతైపోతాం. అందుకని విసర్జించాలి మనం. సామెతల గ్రంథం దుష్టక్రియలన్నిటినీ విసర్జించాలి. 1వ అధ్యాయం అనుకుంటా చదివితే, ఇదిగో ఎంతకాలం ఇలా ఉండగలుగుతారు మీరు? ఈ దుష్క్రియలు మాని తిరగరా మీరు? దుష్క్రియలు మాని తిరగండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. మీరు ఎన్నాళ్ళు
జ్ఞానము లేని వారిగా ఉండగొరుదురు. అపహాసుకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేస్తూ, అయ్యో ఆయన అపహాసం చేస్తే ఎంత ఆనందపడిపోతారు. అది చూసావారా? అది చూసావేమే? ఎంత ఇద్దరు కూర్చుంటారు, ఇంకొక ఆవిడ వెళ్తా ఉంటుంది. అలాగా వీళ్ళిద్దరు ఏం చేస్తారమ్మా, వీళ్ళిద్దరు అమ్మాయిలు కూర్చున్నారనుకో, ఇంకొక అమ్మాయి పెరిసిస్ లాంటిది అలాగే వెళ్తుంది అనమాట. ఇవాళ చూడే అలా నడుతుందని అంటది. ఇది అదా ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందని అంటది ఇంకొకటి. ఆ పిల్లలు చూసి తీసిందా? ఏమన్నదా? చూసి ఎలా తిప్పేందుకు చూసావా? కావాలని ఒక అంత నడిచేస్తుంది అంటారు. ఎంతకాలం ఇలా అపహాసం చేసి వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆనందిస్తారు. ఇది ఏ ఆనందం? పిశాచులు ఆనందిస్తారు. చూసారా? అంటే ఈ రెండు పెద్ద పిశాచులు అనమాట. అపహాసం చేసే వాళ్ళందరూ పెద్ద పిశాచులు. దేవునికి స్తోత్రం. అదే తొక్కు అనుకుంటున్నారా? నలుగురు బలంగా కూర్చుంటారు అక్కడ మగోళ్ళే. ఇంకొకటి ఎవడో పొలం మీద 3 సైకిల్ మీద ఏదో వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఈడరా అంటారు. అది కూడా ఏంటి? అపహాసం. అవి మగ పిశాచులే. ఎంతకాలం మీరు అపహాస్యము చేస్తూ మీరు ఇప్పుడు పాటగా ఉన్నారా? ఇప్పుడు ఈ పాటికి అయిపోయి ఉంటుంది లోపల. ఏంటి? ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఏంటది? ఏంటి అలా పెద్ద ఎందుకు తిరిగాడా? ఎక్కడ? ఇన్సైడ్. వీళ్ళు అలాగే అనుకుని వీళ్ళకి ఏమవుతారంటే ఆనందిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇతరులని అపహాసం చేయకూడదు. అసలు కూర్చునే చోటే కూర్చోద్దు అంటున్నాడు దేవుడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు కదా. 1వ కీర్తన ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పున అడవకండి, పాపుల మార్గం నిలవకండి, అపహాసకులు. అది ఎందుకు కూర్చోవటమే కాదు, వాళ్ళు అపహాసం చేసి అయ్యో సాగి చూసావా ఈ మధ్యలో అంటారు. ఏంటిది? అపహాస్యం చేసుకుని దానికి ఉందంటామా ఇంకో అసుతాడా ఓ తిప్పేస్తుందా లోపల వేసుకోవచ్చు కదా జాగ్రత్తలను. పైకేసి మాట కొందరు చూసుకుంటుంది. ఈవిడికి లేదు పాపం, ఆడుకుందని బాధ లేకపోతే ముందు జారిపోయింది. ఆవిడ బాధ ఏంటి మరి? ఆవిడకి అలవాటు ఏంటున్నా నాకేం కొట్టుకోవటం అలవాటు. ఈ కొంతమంది భయం లేకలేకలాగా ఎప్పుడో వేస్తారు. వేసిన తర్వాత వచ్చి సరిగ్గా పెట్టరు తెలియదు. కానీ ఇది కనుక లేకుండా ఇల్లానా ఇంటికి నా వీపు విమానం మోత అందుకుంటే వచ్చారు వేసేసుకోండి, ఉంచేసుకోండి. అలాగా ఫంక్షన్ గారికి వెళ్ళినప్పుడు వేసేసుకుని నెత్తుకోవటం కన్నా అలవాటు అవుతుంది మీకు. స్తోత్రం. మాటకుందో లేదో మెల్లా నాకు రాదు. ఇంతకేం కాదు, 5 గాజుల తాడు ఉండాలి కదా. ఎలాగంటే గడ్డ తగ్గుతుందండి. ఎలాగంటే గడ్డ తగ్గింది. ఒకవేళ దాని జరిగిపోయి రోజునంతా తగలేదంట. అంతే అక్కడ కూర్చుంది, అక్కడ పడేమో లేచిపోయి ఉలికిపోటు వచ్చేది. మీకు కదా, మీకు విలువైంది ఏదైనా వస్త్రం ఏదైనా కనపడలేదు అనుకోండి, గుండె ఎలా ఉంటుంది? దడ చేతులు వచ్చారు. ఎందుకు ఫోన్ కనపడలేదు, ఎక్కడో పెట్టారు. మీరు మర్చిపోయారో పడిపోయిందో మాత్రం లేదు. సడన్ గా గుర్తుకొచ్చింది. ఎలా ఉంటుంది మీకు ఉండేప్పుడు? నెప్పరో ఒకరి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. వెతుకుతాం అని ఉంటుందా? పడిపోయింది ఎక్కడ వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు చూడాలి. ఆ బాడీ లాంగ్వేజ్ చూడాలన్నప్పుడు ఇంకా ఏదరా వెనకాల ఏ ముందో చూసుకోకుండా ఎక్కడెక్కడ తిరిగిందో. ఎందుకని పోను ఆ తాడు ఇంకా తిరిగిద్దరన్నా ఇంకా అసలు అంగా అంటపడుతుందా, చెప్పులు అంటపడుతున్నాయా? అప్పుడు చూడాలి. ప్రతి నెప్పుడు తాయి తిరిగిన తింటారా? ధైర్యం ఉండవు కదా, భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అపహాస్యం అనేది చేయకూడదు. అసలు వాక్యం ఏం చెప్తుంది? కూర్చునే చోటే కూర్చోవద్దు అన్న నాకు మనం ఏకంగా అపహాస్యమే చేసేస్తుంటే ఇంకేమన్నారు? వీళ్ళకేముంది పెద్ద తోడు అలా
అపహాస్యం చేయడం. మనకున్న దాంతో వాళ్ళకి ఎందుకు, మనకున్నది మన సంతోషం. ఎవరికో ఎంతో ఉన్న మనకు అనవసరం. దేవుడు మనకిస్తాడు. ఆయన వైపు చూస్తే, ఆయన గట్టి తిరిగితే దేవుడే తగిన కాలంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. స్తోత్రం కలుగునుగా. 10,000 నాణ్యాల్లో ఒక నాణ్యం పడిపోయిన ఆ నాణ్యం దొరికింది, మీరు కూడా నాతో పాటు సంతోషించండి. సంతోషిస్తారా? వదిలిపోని అంటారు ఈ రోజుల్లో. దైత్యం ఒక నానాసంగా దొరికిందని వదిలిపోవలసింది, దొరకకుండా ఉండవలసింది ఇంకా 9 ఉన్నాయి కదా, ఇంకా దొరకపోతే నష్టమా అంటారు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? పడిపోయిన నాన్న దొరికింది కాబట్టి మీతో పాటు మేము కూడా సంతోషిస్తున్నాం. సరే, ఇక్కడ ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు మీరు? చదువుతారు మళ్ళీ అది పుస్తకం చదువు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అపహాసుకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేస్తూ ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. అయ్యా, ఇప్పటికైనా మించిపోయిందే లేదు. నా మాట, నా గద్దింపును విని జీవము గల దేవుని వైపు తిరగండి. విడిచిపెట్టండి అపహాస్యం, బుద్ధిహీనత విడిచిపెట్టండి, అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, దుష్ట కార్యాలు దుష్క్రియలు మాని జీవము గల దేవుని వైపు తిరగండి. పౌలు బర్నబా గారు ఇదే ఉద్దేశం. అందుకే మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దైవజనుడు ఎందుకు ప్రతి ఆదివారం ప్రకటిస్తాడంటే, మానవలసినవి దేవుడు ఎలా వృద్ధి పొందమంటున్నాడు, ఏది మానమంటున్నాడు, ఏది చేయమంటున్నారు, ఎలా బ్రతకమంటున్నారు, ఎలా ప్రార్థించమంటున్నారు, ఎలా పాడమంటున్నారు, ఎలా స్తుతించమంటున్నారు, ఎలా ఆయన సేవించమంటున్నారు చెబుతున్నప్పుడు ఆ ఆత్మను రక్షించడానికి ఆ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుకుని ఆ ప్రకారంగా మనం చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇప్పటికైనా నా గద్దింపును విని తిరగండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా గద్దింపును విని తిరగండి, ఆలకించండి. తిరిగితే ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆయన. తిరగకపోతే ఆత్మను కుమ్మరించను గాని నా గద్దింపును విని ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను. నా ఉపదేశాన్ని మీకు తెలియపుతాను. అమ్మా, తిరిగిన వారికి ఏమిస్తాను అంటున్నాడు ఆయన తెలుసా? దేవుని ఆత్మ. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మీకు తెలుసు కదా, లోగడ పట్టలో సీమోన్ అనేవాడు గాలి చేస్తే పిలుపు దేవుని సేవకుడికి వచ్చి స్వార్థ ప్రకటిస్తుంటే ఇప్పుడు అందరూ కూడా పిలుపు గారు చెప్పిన మాటలు విని ఆయన వైపు తిరిగారు. కొంతకాలం ఎవరి వైపు తిరిగారు? గాలి చేసేవారు వైపు తిరిగారు. లోగడ పట్టణంలో సీమోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన గాలిని చేస్తూ ఆ సమరయ ప్రాంత ప్రజలందరినీ కూడా విభ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. గాలిలో మనకు కనిగట్టది, మనకు తెలియదు, అది మిమిక్రీ చేస్తున్నాడు ఆయన. ఈ మిమిక్రీ చేస్తున్నప్పుడు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే కామోసు అని చెప్పి ఆయన వైపు తిరిగిపోయారు. మనిషి వైపు తిరిగితే ఉపకారం ఏం లేదండి. చదువుతారా మాట? సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గాలి చేస్తూ తానెవడో. ఇప్పుడు పౌలు బర్నబాలు ఏమన్నా గొప్పలు అనుకున్నారా? ఏమన్నారు పౌలు బర్నబాలు? అయ్యా, మీ స్వభావం వంటి చెప్పరు రండి మీ వంటి స్వభావం కలిగిన నరులమే. మరి ఈడెవడు? గాలి చేసేవాడు. నేను గొప్ప నేను అనుకుని ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఎలా ఆశ్చర్యం చేస్తున్నాడు? ఎందుకు? గాలి తెలుసు కదా మీకు, మిమిక్రీ గాలి చేస్తున్నాడు. ప్రజలందరూ ఇప్పుడు ఎవరు వెంబడించారు? వెంబడించారమ్మా? 8:9 నుంచి మాటలు ఉన్నాయి. చాలా మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతనిని లక్ష్య పెట్టారంటే అతని వైపు తిరిగారు. వాళ్ళు ఇలా 2 గ్లాసుల్లోంచి 4 గ్లాసులు తీసేస్తున్నాడు బయట. గాలి అది గ్లాసు 4 ఉంటాయి, కానీ మనకు 2 కనబడదు. 4 గ్లాసులు అలా గాలి. వీళ్ళు అనుకుంటున్నారు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతనే కామోసు అని చెప్పి ఆయన వైపు తిరిగి అతన్ని లక్ష్య పెట్టారు. ఆయన వైపు తిరిగి ఆయన వెంబడిస్తున్నారు. అదే ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? గాలి ఏం చేస్తున్నాడా? మిమిక్రీ చేస్తున్నాడా? సేవకుడు ఏం చేస్తాడమ్మా? దేవుని గురించిన మాటలు తెలియపరుస్తూ స్వార్థ ప్రకటిస్తున్నాడు. అమ్మా, మారు మనసు పొందండి, రక్షణ పొందండి,
యేసే దేవుడిని ఒప్పుకోనండి, రక్షించబడండి. మీరు మరణించిన తర్వాత పరలోకం ఉంటుందా? పరలోకానికి వెళ్ళాలి, నరకానికి పోకూడదు. పాపాలు విడిచిపెట్టండి, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి, జీవము గల దేవుని వైపు తిరగండి అని ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటిస్తుంటే అందరూ కూడా ఇప్పుడు ఎవరి వైపు తిరగడం మొదలు పెట్టారు చెప్పండి? దేవుని వైపు. ఫిలిప్పు గారి వైపు కాదు. ఎవరి వైపు చెప్పండమ్మా? ఫిలిప్పు గారు కేవలం క్రీస్తు రాయవారి మాత్రమే, ఆయన పాదదాసులు మాత్రమే. మేము ఆయన పాదదాసులు మాత్రమే ప్రకటించినప్పుడు వీళ్ళందరూ దేవుని వైపు. దేవుడు చేస్తున్న కార్యాలు. ఫిలిప్పు గారు కూడా మీద రోగుల మీద చేతులు ఉంచినప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఇది చూచి, ప్రాక్టికల్ గా చూచి ఫిలిప్పు గారిని కూడా వెంబడించడం మొదలు పెట్టారు. అంటే అందరూ వెంబడించారు, బాప్తీసాలు కూడా తీసుకున్నారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని వైపు నమ్మి ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారందరి మీద ఏం కుమ్మరిస్తానన్నాడు ఆయన? ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ తిరిగారో, ఏమంటే ఇప్పుడు పేతురు, యోహాను అనే వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి వారికి వర్తమానం పంపించారు. అయ్యా, ఈ లోగడ పట్టణంలో ఉన్న ఈ సమరయ ప్రజలందరూ కూడా దేవుని వాక్యమును విని సమస్తాన్ని మాని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి బాప్తిస్మములు కూడా వాళ్ళు పొందుకున్నారు. కానీ నీ వైపు తిరిగిన వారి మీద ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఆత్మను, నా గద్దింపును విని తిరగండి, తిరిగిన ఎడల నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని రాయబడిన రీతిగా ఈ ప్రజలందరూ ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, పేతురు, యోహానులు వచ్చి వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంతకు ముందు వారి మీద ఎన్నడూనూ ఆయన దిగి ఉండలేదు, ఆత్మ అనుభవం వారికి లేదు. ఎప్పుడు పొందుకున్నారో తెలుసా? వారి సమస్తాన్ని మాని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి బాప్తిస్మము కూడా మారు మనసు పొందాక బాప్తిస్మము తీసుకున్నారు. వారి మీద సేవకులు వచ్చి, అపోస్తలులు వచ్చి చేతులు ఇచ్చినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారు? రాయబడింది తెలుసా? పేతురు, యోహానులు వచ్చి వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందుకునేది. ఇప్పుడు సామెత గ్రంథానికి వచ్చాక ఎప్పుడైతే ఆయన గద్దింపును విని మనం తిరుగుతామో, ఆయన ఉపదేశాన్ని మనకి తెలుపుతాడు. ఆయన ఆత్మను మన మీద కొమ్మరిస్తారు అని చెప్పిన ఒక మాట అన్నాడు ఆయన. నేను పిలిచాను, మీరు వినలేదు, చేయి చెప్పని లక్ష్య పెట్టలేదు, చెప్పిన బాధ ఏమి వెనక దాన్ని తోశారు, నేను గద్దించగా లోబడలేదు. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నవ్వుతాను, భయం వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినప్పుడు, అపాయం కలిగినప్పుడు, మీ కష్టం, మీకు దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇతరులను అపహాస్యం చేస్తే మనము కూడా అపహాసించబడతాం. ఇతరులను ప్రేమిస్తే మనము కూడా ప్రేమించబడతాం. అవునా కదా? మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను రాగమేవారు ఆయన. స్తోత్రం కలుగునుగా. నువ్వేది విత్తుతావో అదే పంటని కోస్తావు అన్నాడు ఆయన. మనము దేవుణ్ణి అపహసించమనుకోండి, దేవుని మాట వినకుండా, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తానంటున్నాడు? అపహాస్యం చేస్తాడు. ఎప్పుడు మనం ఆయన మాట వినలేని, మనకు కష్టం వచ్చినప్పుడు, అపాయం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మీరు మర్ర పెట్టినా నేను వినను. ఎందుకంటే మీరు తిరగవలసిన టైంలో తిరగదా, నా గద్దింపును విని మీరు తిరగదు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే దేవుని వైపు మనం తిరగాలి. ఎలా తిరగాలి అని చెప్తే, దుష్టక్రియలు మాని తిరగాలి. మానకపోతే ఏంటి నష్టం? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. 2, దుష్టక్రియలను విసర్జించాలి. సామెతల గ్రంథం మనం చెప్పాం కదా, విసర్జించాలి. ఎంతకాలం విసర్జించకుండా ఉంటారు అజ్ఞానాన్ని? ఎంతకాలం అపహసిస్తూనే ఉంటారు? ఎంతకాలం ఇదిగో తృణీకరించే వారిగా ఉంటారు? వాటన్నిటిని విసర్జించాలి. వాక్యమే చెప్తుంది కదా, అపహాసకులు కూర్చుండే చోట కూడా నీవు కొంచెం ఒంటరిగా ఉన్నా పర్లే. అపహసించేవారు ఎవరైనా కూర్చున్నారంటే అక్కడికి వెళ్ళి కూర్చోకండి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేంటి? జీవము గల దేవునికి నీ విగ్రహానికి ఏంటి పొత్తిక? ఏంటి సంబంధం? వెలుగుకి చీకటికి సంబంధం లేదే. జీవము కలిగిన దేవునికి నీ విగ్రహానికి ఏంటి సంబంధం? అసలు వ్యత్యాసం లేదు. అన్ని ఒకటంటే ఒకటి పడదు.
ఒక భక్తిపరుడు దగ్గర అపహాసకుడి దగ్గర ఒక భక్తిపరుడు వెళ్ళి కూర్చుంటే ఏమవుతాడు? ఈయన కూడా అపహాసించడం మొదలు పెడతాడు, మంచోడైనా మంచిది అయినా. అందుకని వాటిని విసర్జించాలంటాడు. విసర్జించటం వల్ల దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన దేవుని ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. అపోస్తుల కార్యం ఎందుకు తిరగాలి దేవుని వైపు అంటే 26వ అధ్యాయము అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకి వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని. ఎందుకు తిరగాలో తెలుసా? మారు మనసు పొందడానికి దేవుని వైపు తిరగాలి. అఫ్ కోర్స్ నువ్వు పేకాట ఆడుతూనే ఉండొచ్చు, వ్యభిచారం చేస్తూనే ఉండొచ్చు, పర్లా, వచ్చే పొందాలి. నీవు తిరుగు దేవుని సన్నిధి రా. నువ్వు తాగుతున్నావు గుడికి రావద్దాయా, నువ్వు పేకాట ఆడుతున్నావు గుడికి రావద్దాయా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు గుడికి రావద్దని చెప్పట్లే. రావాలి. ఎందుకు రావాలి? వీళ్ళు మారు మనసు పొందడానికి రావాలి. ఎందుకు తిరగాలి దేవుని సన్నిధికి? ఎందుకు తిరగాలి? మారు మనసు పొందుటకు తిరగాలన్నాడు, రాశారు అక్కడ. మొదట దమస్కులో వారికి, యెరూషలేములో యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకి వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన. అసలు పొందు రావటం గొప్ప సంగతి. ఫోన్లే పాపులు వచ్చారు, ఆయన వద్దకు వచ్చేవారు, ఆయన అంత మాత్రం వేసేది రావాలి. పాపులు రావాలి, వ్యభిచారులు రావాలి, దొంగలు రావాలి, నరహంతకులు రావాలి, వచ్చి వాక్యమును విని మారు మనసు పొందాలి. ఎందుకు తిరగాలయ్యారంటే మారు మనసు పొందుటకు దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందుటకు తిరగాలి. తిరిగిన వాడు మారు మనసుకు తగిన క్రియలు. ఇక్కడ మాత్రం 100% ఫెయిల్ అయిపోయాం మనం. మారు మనసు పొందామని చెప్పి మారు మనసుకు తగినటువంటి క్రియలు ఖచ్చితంగా చేస్తున్నామంటారా? లేదు అని చెప్తాను. మారు మనసు పొందడానికి దేవుని వైపు తిరగాలి. పొందిన నీవు మారు మనసు పొందాను అని చెబుతున్న నీవు, పొందానని చెబుతున్న నేను ఏం క్రియలు చేయాలి? మారు మనసు పొందిన వ్యక్తి తగిన క్రియలు మనము చేయాలి. మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి. ఈ రోజున మారు మనస్సుకు పొందాము కానీ మారు మనస్సు పొందిన వ్యక్తి చేయవలసిన క్రియలు లేవు. అంటే చెయ్యాలి. మనం మారు మనసు పొందాం కానీ క్రియలు మాత్రం లేవు. విచిత్రం ఏంటంటే ఇంకా మారు మనసు పొందాక ఇంకా ఎక్కువ పాపం చేస్తారు కొంతమంది. మారు మనసు పొందాక ఇంకా ఎక్కువ దోషాలు చేస్తారు మరి కొంతమంది. క్రియలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తిరగాలనంటే దేవుని వైపు ఎందుకు తిరగాలని చెప్పా. మొదటిది ఏంటి? ఎలా తిరగాలి? దుష్క్రియలు దుష్ట కార్యాలు మాని తిరగాలి. మానకపోతే ఏంటి? ఆయన అగ్ని మనల్ని దహిస్తాడు. 2 దుష్క్రియలు విసర్జించి తిరగాలి. ఎంతకాలం మనం అపహాసం చేసేవారికి ఉంటాం, దుష్టకార్యాలు చేసేవారికి ఉంటాం, అవి మాని తిరగాలి. దుష్క్రియలు విసర్జించాలి. 3 మారు మనసు పొందుటకు మనం తిరగాలి. తిరిగిన మనం మారు మనసుకు తగిన క్రియలు ఫలించాలి, చెయ్యాలి. పేతురు రాసిన, ఎందుకంటే మారు మనసు ఎందుకు పొందాలి? అది దేవుని ఆజ్ఞ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఎవడను నశించాలని ఇచ్చయింపగా అందరూ, ఎవరు నశించడం దేవునికి ఇష్టం కాదు కానీ అందరూ మారు మనసు పొందవలనని కోరుచు వారి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు. మన ఎడల దీర్ఘశాంతం. ఇది ఎవరి కోరిక తెలుసా? అందరూ మారు మనసు పొందాలన్నది ఎవరి కోరిక? దేవుని కోరిక.
మారు మనసు పొందడం అనేది ఎవరి కోరికమ్మా? దేవుని కోరిక. సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ మార్పు చెందాడు. ఆయన ఒక దొంగ మార్పు చెందల. బాబు, నువ్వు నిజముగా క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఆయన క్రీస్తు అని నమ్మట్లేదు. ఒకవేళ ఆయన రక్షించినా మేము వెళ్ళి మరలా దొంగతనాలు యథావిధిగా చేసుకోవచ్చు అనే వాడి ఉద్దేశం. కానీ రెండవ విధంగా ఆయన క్రీస్తు అని, అభిషిక్తుడని, రక్షకుడని, లోకరక్షకుడని, పరిశుద్ధుడని, ఆయన ఏ పాపము చేయలేదని గ్రహించిన వాడు. అది చాలు దేవునికి. ఆయన లోకరక్షకుడని గ్రహించిన వాడు. ఆయన నోట ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చెయ్యలేదు. మనకైతే తగిన శిక్ష పడింది, ఆయనకి మాత్రం అన్యాయపు శిక్ష, అన్యాయపు తీర్పు ఇచ్చారు. అది గ్రహించాడు ఆయన. ఆయన పరిశుద్ధుడని గ్రహించాడు. ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు, ఆయనతో నడవడానికి ఇష్టపడ్డాడు, ఆయనతో పాటు పరదైసులో ఉండడానికి కూడా ఇష్టపడి మారు మనసు పొంది తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. బాప్తిజం లేదా ఆయనకి? దేవుని మాటే బాప్తిజం. మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసు పొందడం అనేది దేవుని కోరిక. స్తోత్రం కలుగునుగా. అందుకే మనం పొందామా? పొందని చూద్దాం. ఆలోచించాలి. ఆ క్రియలు చేస్తున్నామా? ఆలోచించాలి. పొందామన్న భ్రమలోనే ఉంటున్నాం. కానీ మారు మనసు పొందిన విశ్వాసి, మారు మనసు పొందిన క్రైస్తవుడు జీవించవలసిన రీతిగా లేదు. మారు మనసు పొందిన వాడు చేయవలసిన ప్రార్థన చేయట్లేదు. మారు మనసు పొందిన వాడు ఉండవలసిన రోషం మనకు లేదు. మారు మనసు పొందిన వాడు ధ్యానించవలసిన రీతిగా వాక్యాన్ని ధ్యానించట్లేదు. మారు మనసు పొందిన వాడు ప్రభు పాదాలు పట్టుకుని దేశ రాష్ట్ర క్షేమాల కొరకై, నశించిపోతున్న ఆత్మల కొరకై, మతోన్మాదుల కొరకై దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించవలసినటువంటి ఆ క్రియ మనలో లేనే లేదు. ఆదివారం వస్తమే మనకి ఏమైపోతుంది? పెద్ద భారం అయిపోతుంది. మంగళవారం అంటే ఇంకొంచెం భారం అయిపోతుంది. గురువారం అంటే మహాభారం అయిపోతుంది. మారు మనసు పొందిన వాడు క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం ఎక్కడ ఉన్నా సంఘంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడతాడు. భారం అయిపోతుంది మనకి. మనం ఏమంటామంటే నేను మారు మనసు పొందానండి, ప్రభు నమ్ముకున్నానండి, రేపు మాకు పోతే డైరెక్ట్గా పనిలోకి వెళ్ళిపోతానండి, అక్కడ దేవతలతో కలిసి నా ప్రభువు నేనే ఎక్కడ స్థుతించలేదు కదా దీని మోహం. నా ప్రభు పిలుస్తాడని మాటలు అయ్యో కోట్లు దాటేస్తా. మాటలు చూస్తే కోట్లు దాటతా, క్రియలు మాత్రం ఒక అడుగు దాట. నేను చచ్చిపోతే అండి ఈ లోకం మనకి శాశ్వతం ఏంటంటే దేవుడు పిలిస్తే మనందరము వెళ్ళిపోవలసిన ఆయనతో యోగ యుగాలు అయిపోయి ఇక్కడ ఒకటి ఆదివారం రావట్లేదు కానీ కరెక్ట్, కానీ అక్కడ యోగ యుగాలు గడిపేస్తుందంట, తరతరాలు గడిపేస్తుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా హల్లెలూయా. ఎక్కడ కష్టపడితేనే అక్కడ సామెత ఒకటి ఉంటుంది, బోరే నువ్వు ముందు సుఖపడ్డావా రేపు ఉంటుంది, నీకు రేపు ఉంటుంది. మా అమ్మ నాన్న కూడా నన్ను ఒంటి మీద ఎప్పుడు లేదు, ఈడు మాత్రం ఈడు తగలెట్టని రోజు తాగేసి వచ్చేసి కొట్టని రోజు లేదు, తిట్టని రోజు లేదు. స్తోత్రం. మా అమ్మ దగ్గర ఉండగా 10ంటికి లేచేదాన్ని, ఇక్కడ 4ంటికి. ఇప్పుడు సుఖపడుతున్నావు. ఎప్పుడు సుఖపడితే రేపు ఏమవ్వాలి? కష్టపడాలి. కానీ ఇక్కడ కష్టపడితే అది భక్తి అయినా, నీ చదువు అయినా, నీది ఏ పని ఏదైనా, నువ్వు ఎక్కడ కష్టపడితే రేపేం చూస్తావు అది కూడా తెలీదా? ఇక్కడ కష్టపడితే రేపు ఏమవుతుందమ్మా? ఇక్కడ భక్తి విషయంలో కష్టపడితే
భక్తి చేయడానికి, ప్రార్థించడానికి, ప్రార్థనకు వెళ్ళడానికి, వాక్యం అనుసరించడానికి నీకు ఎంత కష్టమైనా ఇష్టపడి ఇక్కడ కష్టమైనాగా నీ చేయగలిగితే రేపు నువ్వు మరణించిన తర్వాత నిత్య జీవము ఖచ్చితంగా యుగాలు పరలోకములో దేవుడితో కలిసి ఉంటావు. హల్లెలూయా. భక్తి విషయంలో ఇక్కడ కష్టపడాలి, ప్రార్థించడానికి, సేవించడానికి, వాక్యం అనుసరించడానికి ఎన్ని వ్యతిరేకాలు రానివ్వండి, ఇక్కడ కష్టపడగలిగితే అపోస్తలులందరూ కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించి దేవుని రాజ్యంలో పరదేశంలో భద్రముగా ఉంచబడ్డారు. వారికి ఖచ్చితం ఏంటి? నిత్య జీవం. చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఒక్కరే లేపబడ్డారు, ఇంకెవ్వరూ లేపబడలేదు. మిగతా వారందరూ తమ తమ వరుస క్రమంలో లేపబడుతున్నప్పుడు ఎవరు మేలు చేశారో వారు జీవ పునరుద్ధరణానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణానికి బయటికి వస్తారు. నువ్వు మేలు చేస్తే డైరెక్ట్ గా జీవ పునరుద్ధరణానికి వెళ్ళాలి. అలా ఉండాలి మన భక్తి. తీర్పు పునరుద్ధరణానికి వెళ్తే ఏమవుతారు? అంచేత మారు మనస్సుకు తగినటువంటి పొందిన మనం మారు మనస్సుకు తగిన క్రియలు కూడా చెయ్యాలి. నిజమే, మనకేమో ఆ క్రియలు చాలా తక్కువ, లోక క్రియలు ఎక్కువ. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు మనకి చాలా తక్కువ. అవే నేర్చుకోవాలి. మన భక్తి చేస్తున్నప్పుడు ఆ క్రియలను మనం వెంబడించి ఆ క్రియలను మనం కలిగి ఉంటే. మరి మారు మనసు పొందకపోతే నష్టం ఏంటి? 13వ అధ్యాయం యేసుప్రభువు చెప్పారు నా మాట కదా, 3వ చరణం చూడండి. నువ్వు నిజముగా మారు మనసు పొందకపోతే, మారు మనసు అంటే బాప్తిజం తీసేసుకుని రొట్టె ఆరాధనలో పాల్గొనడం కాదది. మారు మనసు అంటే చెరువులో మునిగేసి గేదెలు కూడా మునుగుతున్నాయి రోజు. అంటే గేదెలు కూడా ఏం మునిగేసి ఏం పొందేసినట్టు? గేదెలు కూడా రోజు ఏం చేస్తాడమ్మా రైతు? అవి చెరువులో తిప్పిన తర్వాత సూపరంగా మునిగేస్తా ఉంటాయి, ఆడేస్తా ఉంటాయి. అంటే నీటిలో మునిగేసినంత మాత్రం మారు మనసా? గేదెలు కూడా మునుగుతాయి నీటిలో. ప్రతిరోజు మేపి మేపి దాన్ని కడగడానికి ఎక్కడికి తోలుతాడు ఆయన? కాళ్ళలోకి తోలుతాడు. ఆ కాళ్ళలోకి వెళ్ళి శుభ్రంగా మునుగుతూ ఉంటాయి, తల ముంచుతాయి కూడా. అది మొత్తం బాడీ అంతా మునిగిపోయినా తల పైన ఉన్నా కానీ తల కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంది? అది లేపుతుంది, ఎన్నోసార్లు లేపుతుంది. అదే నీటిలో మునిగేదే బాప్తీసానికి అసలైన ప్రక్రియ అయితే గేదెలు కూడా ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అమ్మా గేదెలుగా పర్వతం. అసలు గేదెలకి ఆత్మ ఉందా? ఉందా? గేదెలకి ఆత్మ ఉందంటారా? మీకుందా? అసలు మీకుందా? అదేంటి ఎలాగంటారు ప్యాటర్న్ కదా. గేదెలకు ఉంటాయి, ఆత్మ ఉన్నాయి. అట్లకి ఆత్మలు లేవు వాళ్ళకి. అట్లకి పశువులకి ఆత్మ ఉందా? ఆత్మ అట్లకి లేదు. ఏంటి మా పక్కకే చూపిస్తున్నాడు ఈయన? గేదెలకి ఆత్మ ఉండదు. ఏముంది అట్లకి? అది కూడా తెలీదా? ప్రాణం ఒకటే ఉంటుంది, శరీరం ప్రాణం ఒకటే. స్తోత్రం. మనకేమన్నా ప్రాణం ఉందా? ఉంటే చెప్పండి, లేకపోతే మరి ఉందా? ప్రాణం ఉందా? ఏం మీరాబాయి గారి అమ్మా ఉందా? నాకు 2 ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, ఉందా? అది కూడా డౌటేనా? డౌట్ లేదు. ఉంది, మంచి దీపం మరి. స్తోత్రం కలుగునుగా. నా ప్రాణాత్మ శరీరము అది నీకే సొంతము. నా ప్రాణాత్మ శరీరము అది నీకే సొంతము. ఏం పట్టది? నీకోసమే నా జీవితం, నీకోసమే నా సమస్తము, నీకోసమే నా నీకోసమే నా సమస్తము. హల్లెలూయా. మర్చిపోయింది పాట కదా? ఎంత బాగుంటుంది. వచ్చేవారం పడేద్దాం, ఎక్కడ పట్టేసి వచ్చేవారం వేసేవాళ్ళ పాట. స్తోత్రం కలుగునుగా. ఉందా ఎవరి దగ్గర? ఉంటే ఏం చేయండి, ఇప్పుడే పడేద్దాం. నేను మర్చిపోయాను. ఉందా? ఆటలో ఉందమ్మా, ఆటలో ఉంటే నాకే దొరుకుతుంది. స్తోత్రం.
కాబట్టి మన ప్రాణ ఆత్మ శరీరములు దేవుడికి. ఇంకోసారి అన్నమాట, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులు. సర్లేచిన జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తిని నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తిని నీవే యేసయ్యా, నా సర్వానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. మన ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి సొంతమగును గాక. ఈ ప్రాణ ఆత్మ శరీరములు ప్రభు కొరకే ఉపయోగించుదుము గాక. మన సజీవ యాగములుగా మన శరీరాన్ని ప్రభుకు సమర్పించుకుందుము గాక. పశువులకు ఉండదంట ఆత్మ. మనిషిని దేవుడు చిన్న బొమ్మను చేసి నాసిక రంధ్రములో మనిషికి ఆ బొమ్మకు చేసినప్పుడు ఆ మనిషి బొమ్మ నాసిక రంధ్రములోనే దేవుడు జీవాయువును ఊదాడు. నరుడు మాత్రమే జీవించే ఆత్మ అయ్యాడు. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు, కానీ పశువుని ఆత్మ అని అనలేదు ఆయన. కనుకనే మనలో ఆత్మ ఉంటుంది, పశువులకి ఆత్మలు ఉండవు, ప్రాణం మాత్రమే ఉంటుంది. చెట్లకు ఆత్మ ఉంటుందా అంటే చెట్లకు కూడా ఆత్మ ఉండదు. ఏముంటుంది? ప్రాణం ఒకటే ఉంటుంది. ప్రాణం ఉంటే పచ్చగా ఉంటాయి, ప్రాణం పోతే ఎండిపోతాయి. ఆ చెట్టు ప్రాణం పోయింది అని ఎలా చెప్పగలుగుతాం మనం? ఎండిపోతే చెట్టు ఏమైపోయింది? చచ్చిపోయింది అంటాం. మనలో ఉన్న ఆత్మ పోయి ప్రాణం పోయినప్పుడు మనిషి ఏమైపోయాడు అంటామంటే చనిపోయాడు అంటాం. కానీ ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. దేహం మరల మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఏంటి? 13:3 అనుకుంటా లూకాసు సువార్త ప్రభు చెప్పిన మాట. మారు మనసు పొందకపోతే మరి కలిగే నష్టం ఏంటో కూడా ప్రభు చెప్పాడే. 13వ అధ్యాయము. మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరూ కూడా నశించిపోతారని అర్థం. మారు మనసు పొందని వాళ్ళు నశించిపోతారా? పొందిన వాళ్ళు నశించిపోతారా? ప్రభు చెప్పారు, ఇందాక చదివాం కదా, ఎవరును నశించవలనని ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని ఆయన మీ విషయమై దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ఎవరు నశించటం దేవునికి ఇష్టం కాదండి. దుష్టులు చనిపోవటం కూడా దేవునికి ఇష్టం కాదు.
దుష్టులు మరణించుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అని అంటున్నారు ప్రభు. ఇక్కడ మారు మనసు పొందకపోతే సాక్షాత్తు యేసయ్య చెప్పిన మాట ఇది, మీరు మారు మనసు పొందని ఎడలకి ఏమైపోతారో తెలుసా? నశించిపోతారు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం కాదు. ఎవరు నశించకూడదనే ప్రభు తన ప్రియకుమారుని లోకంలోనికి తండ్రి పంపించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక ఏం పొందాలని? ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు నశించకూడదు. విచిత్రం ఏంటంటే యేసు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా నశించిపోతున్నారు. ఏం పొందక? విశ్వసించిన వాడు మారు మనసు పొందక, మారు మనసు పొందిన వాడు మారు మనసు పొందినటువంటి క్రియలు చెయ్యక నశించిపోతుంది. రోజున మారు మనసు పొందిన మనం మారు మనసుకు తగినటువంటి క్రియలు చేస్తున్నాము లేదు. మారు మనసు పొందకపోతే ఏమవుతామంట తెలుసా? దరిద్రుడు లాజరు మారు మనసు పొందాడు అంటారా, పొందలేడు అంటారా? పొందాడు, పొందలేడు. పరదేశులు ఎవడు? అబ్రహాం గారు మారు మనసు పొందారు. పోనీ అనుకుంటే ఒకటేనా? అబ్రహాం గారు ఎక్కడున్నారు? పరదేశులు ఉన్నారు. అబ్రహాం రొమ్మున ఆనుకుని కూర్చుంది ఎవరు? లాజరు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఒళ్ళో కూర్చున్నాడు దరిద్రుడైన లాజరు మారు మనసు పొందినట్ట, పొందలేనట్ట? పొందినట్టు. మరి ధనవంతుడు సుఖపడుతూ ఉండేవాడు, ప్రతిరోజు సుఖపడుతూ ఉండేవాడు. మారు మనసు పాతాల్లో ఉన్నాడు ఆయన, అగ్నిగుండంలో ఉన్నాడు. మారు మనసు పొందినట్ట, పొందలేనట్ట? పొందలేదు. పొందిన వాడేమో తండ్రి అబ్రహాము రొమ్మున. అబ్రహాం గారు అంటే అక్కడ తండ్రి యేసు ప్రభు కాదు, అక్కడ పరలోక తండ్రి కదా. పరదేశంలో విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి? అబ్రహాం గారు. అబ్రహాం గారు కూడా ప్రస్తుతానికి పరలోకంలో ఆయన ఏమి లేడు. అబ్రహాం గారు కూడా పరదేశంలోనే ఉన్నారు. ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్న వాడే దరిద్రుడైన లాజరు. ఉంటే తిన్నాడు తప్ప ఎవరిని దోచింది లేదు. ఆయన ఎవరిని అన్యాయంగా మాట్లాడింది లేదు, తోలనాడింది లేదు, ధనవంతుల్ని తిట్టింది లేదు. మారు మనసు తగిన క్రియలండి. ఆయన బయట పడవేసిన మెతుకులు ఉంటే తినగలిగాడు, లేకపోతే పస్తులు అలాగే ఉండిపోయాడు. ఎముకలకి శరీరం అంటుకుపోయి కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నా, శరీరం బాగోకపోయినా, అది కంపు కొడుతున్నా కానీ అతని యొక్క క్రియలు మాత్రం మారు మనసు పొందిన క్రియలు. ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని బాధపెట్టలే, ఎవరిని దూషించలే, ఎవరిని అపహాసం చేయలే. చచ్చిపోయాడు. డైరెక్ట్గా ఎక్కడ పోయాడంట? పరదేశుడు. ఎక్కడున్నాడు ఆయన స్థానం? ఇంకెవరికి రాయబడలేదండి. ఇంకెవరికి చాలా మంది హానోకు లేకపోతే ఇంకా చాలా మంది గొప్ప గొప్ప ప్రవక్తలు చనిపోయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా ఎవరికి రాయబడలా. ఎవరికి రాశారు తెలిసి ఇక్కడ? దరిద్రుడు లాజరు గారు. అంత గొప్పవాడు ఆయన. భౌతికంగా ఆయన చూస్తే డబ్బు లేదు, ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఒంటరి వాడు, గ్రూపులు ఉన్నాయి, సరిగ్గా అందంగా లేడు, చూడటానికి ఎంపేదిగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గర మారు మనసు ఉంది. దేవుడికి నచ్చింది ఉంది ఆయన దగ్గర. స్తోత్రం. మానవుడికి నచ్చింది చెయ్యాలని మనం చూస్తాం, కానీ లాజరు గారికి ఏముందో తెలుసా? దేవుడికి నచ్చిన గుణాలు, క్వాలిటీస్ అన్ని లాజరు గారిలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడిచ్చాడో తెలుసా స్థానం? అబ్రహాము గారే చూచి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. రొమ్మున ఆనుకున్నవాడు ఎక్కడ కూర్చుంటే ఆనుకుంటాడు? ఎట్లాగా? మీ పిల్లలు ముందేసుకొచ్చినప్పుడు ఒళ్ళు కూర్చుంటే ఆ తలక ఎక్కడ ఉంటుంది? గుండెల మీద ఉంటుంది. అంటే లాజరు గారు అబ్రహాము గారు ఒళ్ళో కూర్చున్నాడు. ఆయన ఒళ్ళో కూర్చున్నాడు కాబట్టి ఆయన తల రొమ్మున ఆనుకుంది. స్తోత్రం కలుగును కాదు. కూర్చున్నప్పుడు మన పిల్లలు వచ్చి మన ఒళ్ళో కూర్చున్నప్పుడు మనం లాలిస్తాం, వారి తల ఇక్కడ ఉంటుంది. లాజరు గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన మారు మనసు పొందినవాడు, మారు మనసుకు తగిన క్రియలు చేసినవాడు. కానీ ధనవంతుడు మారు మనసు పొందినవాడు కాదు. ఏమవుతున్నాడు తెలుసా? నశించిపోతున్నాడు. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు. బాబు ఆయన పంపించి బాబు అంటాడు. మీకు తెలుసా? మీకు ఇంతకుముందు చెప్పలేదు తెలియదు, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకి కనుక జ్ఞానం ఉంటే ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం, మా అమ్మ అలాంటి తింటుంది, ఇలా వచ్చి నా కడుపు నిండుతుంది అని అనుకుంటాడు. వాడు జ్ఞానం ఉంటే. ఎవరో గర్భంలో ఉన్న బిడ్డ, వాడు గర్భంలో పడినది మొదలుకొని
9 మాసాలు లేదా 10 మాసాలు వాడు ఏమనుకుంటాడంటే ఆ 10 మాసాలు కూడా చాలా ఒక యుగంలో ఉంటుంది ఆ బిడ్డకి, ఒక జ్ఞానం ఉంటే. ఆ 10 మాసాలు కూడా వాడికి చాలా ఎక్కువ. ఆ బిడ్డకి వాడు ఏమనుకుంటాడో తెలుసా? ఒక జ్ఞానం ఉంటే ఆ బిడ్డకి ఏమనుకుంటాడో తెలుసా? ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం, ఇదే నా పరిస్థితి. నా దప్పిక తీరాలన్నా, నా ఆకలి తీరాలన్నా, ఇదిగో ఏదో వస్తుంది, అతీత శక్తి ఏదో నాకు పంపిస్తుంది, నా నోట్లోకి వస్తున్నాయి, నేను ఎలా ఉండగలుగుతున్నాను అనుకుంటాడు. వాడికి తెలియదు మరొక ప్రపంచం ఉందని. తెలుసా? ఈ గర్భంలోనే ఉంటాడు కదా. ఈ 10 నెలలు ఆ బిడ్డకి కనుక జ్ఞానం ఉంటే ఏమనుకుంటాడు తెలుసా? ఇదే నా గుడి, ఇదే నా భూమి, ఇదే నా సమస్తం, ఇదే నా జీవితం అని అనుకుంటాడు. వాడికి తెలియదు ఒక రోజున నొప్పులు ప్రారంభమవుతాయి. వాడికి తెలియదు. అప్పటి వరకు చీకటిలోనే ఇమిడిపోయిన చిన్ని గర్భములు ఇమిడిపోయిన ఆ బిడ్డ ఒక్కసారిగా డెలివరీ అయిన తర్వాత వెలుగును చూసేసరికి చూస్తాడా, మూస్తాడా? ఆ బిడ్డకి ఎలా ఉంటుంది తెలుసా? సంతోషంగా ఉండదు, భయంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు తల్లి గర్భములో చీకటితో అలవాటు పడిపోయిన ఆ జీవితం మరొక ప్రపంచంలోకి వచ్చిన ఆ బిడ్డ. మీరు చూసారా? మా పిల్లలు పుట్టిన ఆయనకి ఇలా చూసేసేది. ఎవరు చూసారమ్మా? పుట్టిన బిడ్డ ఏం నడుతున్నాయంటే చెప్పండి. మీ పిల్లలు ఏమన్నా పుట్టినా ఏం చూస్తారో బాబు తీయలేక ఎప్పుడు తీసి కోసేసా, బాధపడలేక మొత్తం వదలలేక ఏం చూసాను తర్వాత చూసా. నేను చూసినప్పుడు చూడలేదు. అది డెలివరీ అయిపోయిన తర్వాత ఆ చిన్ని బిడ్డకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయం వస్తుంది. ఎందుకంటే ఈ వెలుగును చూచి మరొక ప్రపంచాన్ని చూసి అది కాదు నా జీవితం, ఇది అన్నమాట అని అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అలాగనుకుని ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. మనం అనుకుంటున్నాం ఇదే జీవితం అనుకుంటున్నాం. లేదు, నీవు కన్ను మూస్తేనే కానీ ఇంకో రాత్రి చూడలేదు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలాగైతే బయటకు వచ్చి భూమిని, ప్రపంచాన్ని చూడగలిగాడో మనము కూడా దాన్ని చూడాలంటే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఫాస్ట్గా అప్పుడు అనుకుంటారు, చెప్పాడు ఆయన మహానుభావుడు అమ్మాయినా ఊరుకోలేదమ్మా, నేనేం లేదు దిక్కు దాన్ని సన్నాసిని పాతకాలనే చెంతకూడదు దానిలో పురుగునయ్యా, ఏం లేదయ్యా, మా బాబా సేవకుడు చెప్పాడు బాబా, ఏం లేదు అంటారు. అప్పుడు తెలుస్తుంది ఇంకా అక్కడ నువ్వేం చేస్తావు, చేతులు కదా కాదు బట్టి పార్టీ లేదా పార్థం చేయలేదా ఎక్కడ అమ్మా భూమి మీద ఉన్న కానీ ఎత్తి నూరు కొట్టుకున్నాను తల్లే విన్నావమ్మా. లేదు ఆయన ఇలా ఉంటుందని అనుకోలేదు, ఇలా ఉంటుంది అనుకుంటే అప్పుడు బాగా చెప్తావు. ఇక్కడ ఉంటుంది చెప్పాడు కదా, ఇక్కడ మూస్తే అక్కడ తెలుస్తాం. ఇక్కడ యాత్ర ముగించబడితే అక్కడ మరొక యాత్ర అప్పుడు వరకు మనకి తెలియదండి. కానీ ముందుగానే ప్రభు మనకి కొన్ని దృష్టాంతములు ఇచ్చాడు. ఆయన కొంతమందిని చూపించాడు. ధనవంతుడిని వీళ్ళందరినీ చూపించాడు. మారు మనసు పొందలేని ఆ ధనవంతుడు నశించిపోయాడా, రక్షించబడ్డాడంటే నశించిపోయాడు. రేపు కనుక మన మారు మనసు పొందకపోయినా, రక్షణ పొందకపోయినా, రేపు మన ఆత్మలు కూడా ఎక్కడుంటాయి తెలుసా? నిత్య నరకాగ్నిలోనే ఉంటాయి. అగ్ని ఆరదు, పొరుగు. అందుకే నేను ఎత్తు నోరు కొట్టుకునేది, సేవకుడు ప్రయాసపడేది ఎందుకు తెలుసా? ఎవ్వరు నశించకూడదన్న దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి గద్దించిన, బుద్ధి చెప్పిన దేవుని బోరగా పనిచేస్తాడు సేవకుడు. అంతే. స్తోత్రం కలుగును కాదు. ఆ శబ్దాన్ని విని ఆస్వాదించగలిగి నువ్వు ఆ రీతిగా జీవించగలిగితే అబ్రహాము రొమ్మున కూర్చున్న దరిద్రుడైన రాజుల యొక్క స్థానం నీదే. ఆమేన్ చెప్పరే. ఆ స్థానం నీదే. మారు మనసుకు తగిన క్రియలు మీరు చేస్తే. మారు మనసు పొందకపోతే ఏంటమ్మా? అక్కడ ఏం చేస్తారు? నశించిపోతాం. అగ్ని ఆరదు, పొరుగు చావదు అని చెప్పాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను కదా. అందుచేత మనం మారు మనసు పొందామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అండ్ ఇక్కడికి ఒక సెషన్ అయింది అనుకోండి. మూల వాక్యం ఏంటంటే, అయ్యలారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంతకాలం వ్యర్థమైన వాటిని చేస్తారు, వీటన్నిటిని విడిచిపెట్టి జీవగల దేవుని వైపు తిరగండి అన్నాడు. మీరు దేవుని వైపు తిరగాలని చెప్పిన మనం దేవుని తట్టు తిరగాలని చూసాం. చాలా విషయాలు చూసాం. తిరగాలన్నది దేవుని ఆజ్ఞను చూసాం. ఎలా తిరగాలి దేవుని వైపు అంటే, దుష్ట క్రియలు మాని తిరగాలి. మానకపోతే దేవుని ఉగ్రత ఆయన అగ్నికి ఆహుతైపోతాం. 2, దుష్ట క్రియలు విసర్జించి మన దేవుని వైపు తిరగాలి.
3, మారు మనసు పొంది తిరగాలి. మారు మనసు పొంది తిరగాలి. తిరిగిన మనం మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. తర్వాత మారు మనసు పొందడం అనేది ఎవరి కోరిక? దేవుని కోరిక. మారు మనసు పొందకపోతే నష్టం ఏంటి? నశించిపోతాం. ఇంకొక విషయం చెబుతాం. 1:23 ఇందాక మనం చదివాం. తిరగాలి, గద్దింపు విని తిరగాలి. దుష్టక్రియలు మాని తిరగాలన్నది మొదటి మాట. దాంట్లో కొన్ని రిఫరెన్సెస్ వచ్చాయి. రెండవది, దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపును విని తిరగాలి. ఇది రెండవది అనమాట. ఇప్పుడు వరకు రెఫరెన్సెస్ అన్ని కూడా దుష్టక్రియలు మాని తిరగాలి, దాంట్లో రెఫరెన్సెస్ అయ్యాయి. ఇప్పుడు రెండవ సెషన్ ఏంటంటే గద్దింపును విని. ఎవరు గద్దించినప్పుడు? దేవుడు అంటాడు, నేను పిలువగా మీరు వినకపోతుంది. 23 చదువు. 1:23. నా గద్దింపును విని తిరుగుడి. ఆలకించండి చాలు. నా గద్దింపును విని మీరు జీవగలిగిన దేవుని వైపు తిరగాలంటే దేవుడు అస్తమానం నిన్ను ప్రేమించేటట్టుగానే ఉండదు. ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు విన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. దేవుడు గద్దిస్తాడు. గద్దింపును విని తిరగాలి. గద్దించినప్పుడు తండ్రి గద్దించినా, భర్త గద్దించినా, సేవకుడు గద్దించినా, చివరికి వాక్యం గద్దించినా స్వీకరించాలి, లోబడాలి, సరి చేసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్న గద్దింపును విని సరి చేసుకున్నామో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతాం. అది ఇక్కడ గద్దింపులకు ఎవరు లోబడలో చూద్దాం. ఇప్పుడు సామెతల గ్రంథం 13:1 కూడా చూద్దాం. 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు, అపహాసకుడు. ఇంతకీ ఎవరు గద్దింపులు లోబడరు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. కానీ అపహాసకుడు, అపహాసించేవాడు గద్దింపులకు. ఇప్పుడు కొంతమంది లోబడట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ ఎవరు? అపహాసకులు. ఎవడు లోబడ్డంట. గద్దింపునకు విని, గద్దింపు విని తిరగడంట. వాడు అపహాస్యం చేస్తూనే ఉంటాడు కానీ తిరగడు దేవుడు వైపు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? ఏ తండ్రి అయినా బిడ్డ నాశనం అయిపోవాలని గాయాలు చెయ్యడు, గద్దించడు. ఆ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలనే గద్దిస్తాడు. అవునా కదా? ఏమా అవునా కదా? నీ భర్త నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వేదో నాశనం అయిపోవాలని కాదు. నీ తండ్రి నిన్ను గద్దిస్తున్నాడంటే నిన్నేదో నాశనం చేయాలని కాదు, ఇష్టం లేక కాదు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. అపహాసకుడు మాత్రం ఈ రోజున వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. విరామం లేకుండా నిరాటంకంగా వాక్యం ప్రకటించబడుతున్నా కానీ వినట్లేదు, తిరగట్లేదు అని అంటే అపహాసకులుగా ఉండిపోయామేమో. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తర్వాత 15:5 చూడమ్మా. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను, తండ్రి చేసే శిక్షను మూర్ఖుడాడు. తండ్రి చేసే శిక్షను తిరస్కరిస్తాడు. గద్దింపునకు లోబడివాడు ఏమవుతాడు? గద్దింపునకు మీరు లోబడ్డారా? సేవకుడు గద్దించినప్పుడు లోబడ్డానికి మీరు ఏమవుతారట? బుద్ధిమంతులు. తండ్రి గద్దిస్తే లోబడితే ఏమవుతారు? బుద్ధిమంతులు అవుతారు. దేవుడు గద్దించినప్పుడు లోబడితే, వాక్యం గద్దించినప్పుడు లోబడితే ఏమవుతారు? నా కోసమే ఎవరు చెప్పేశారు? ఎక్కిచ్చేశారు. నేను చిన్నపిల్లలు మరి నాకేం తెలియదు. మరి మీ గురించి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరమో ఆయనే మాట్లాడతాడు. అపహాసుడు గద్దింపుకు లోబడ్డాడు కానీ గద్దింపునకు లోబడి వాడు ఏమవుతాడమ్మా? బుద్ధిమంతుడు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకొనిన తన ఇల్లు, ఆధ్యాత్మికమైన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని. బుద్ధిమంతులు ఎవరైనా కానీ వాక్యం విన్నప్పుడు బాధ అనిపిస్తే, గాయమైతే సరి చేసుకోవాలని వాక్యం చెప్తుంటే ఆ గద్దింపుని విని నిజమే దీన్ని వదిలిపెట్ట, నేను ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది సరి చేసుకోవాలి, ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ చెప్పి సరి చేసుకుంటే వాడు బుద్ధిమంతురాలు, ఆమె బుద్ధిమంతురాలు అవుతున్నారు. సరి చేసుకోకపోగా పాస్టర్ గారికి ఏమో అక్షంతలు తలంబరాలు ఈ చేస్తా ఉంటారంటే మూఢుడు.
తర్వాత ఇంకొక మాట చూడండి, అదే అపోస్తుల కార్యంలో తిరగాలి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము. అన్యజనులను దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టగా గొంతుకు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం. ఏమండి, ఇక్కడ కొంతమంది ఈ మాట ఎందుకు చదివిస్తున్నానంటే, అన్య సహవాసము నుండి మనం తిరగాలి. గద్దింపును విని తిరగాలి. గద్దింపు నుండి గద్దించినప్పుడు ఆ గద్దింపును విని దేవుని వైపు తిరగాలి. అన్య సహవాసము నుండి కూడా మనం ఏం చేయాలి? అన్యులతో సహవాసం. ఎందుకంట అన్యులతో సహవాసం మంచిదా నష్టమా? మీరు చెప్పండి. నష్టమా కష్టమా? మంచిదేనా? ఇశ్రాయేలు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు బైబిల్. అన్య సహవాసం ఎవరైనా మీకు ఉంటే, లేదా ఆ సహవాసం నుండి విడిచిపెట్టి తిరగాలంట దేవుడు. ఆ సహవాసం మనకు అన్యుల సహవాసం. వాళ్ళని ప్రేమించొద్దని చెప్పట్లేదు. ఎందుకో తెలియదు, ఎందుకు చెప్పాడు తెలుసా? అన్యజనులతో సహవాసం 106వ కీర్తన 35వ వచనంలో అన్యులతో ఎందుకు సహవాసం చేయొద్దు అన్నాడంటే, వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ క్రియలు నువ్వు కూడా నేర్చుకుంటావు కాబట్టి. 106:35 అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు. ఇశ్రాయేలీయులు అన్యజనులతో సహవాసం చేశారు, అన్యజనులతో తిరిగారు, అన్యజనులతో ఉన్నారు, వాళ్ళతో సహవాసం చేసి వారి క్రియలే నేర్చుకున్నారు. అందుకని అన్య సహవాసం నుండి తిరగాలి. అన్య సహవాసాన్ని విడిచిపెట్టి తిరగాలి. ఆయన ఏమో దేవుడు నమ్ముకోలేదు, ఈమెమో దేవుడు నమ్ముకుంది, ఆయన వివాహం చేసుకుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? నీ ఆధ్యాత్మికమైన జీవితానికి అభ్యంతరకరంగా ఉంటుంది. రాకపోగా నేను మార్చేసుకుంటాను, పొంగు కట్టి తిప్పేసుకుంటాను, నేను ఆయన్ని చేసుకుంటాను. దేవుడు నమ్ముకోలేదా? వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద అడుపు ఒప్పించేసుకుని వాళ్ళు దేవుడు నమ్ముకోకున్నాడు. అంటే క్రైస్తవులు అంటే పడదు, పాస్టర్ గారు అంటే పడదు. నాకు చెప్పనేవాడు, బాధం చేయనివాడు, బాధం చేసుకునేవాడు, ఇంట్లో బైబిల్ అనకూడదు, పత్రిక అనకూడదు, ఏసన్న మాట అనకూడదు. అలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మ ఆడే కావాలమ్మా, అది చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మేమేం చేయమే, ఉంటే నూరు అయితే పెట్టి సర్లే చేస్తానని చెప్పి చేశారు. నేను మార్చుకుంటానమ్మా, అన్యజనం చేసుకుని వెళ్ళి నేను మార్చేసుకుంటాను. పొంగు కట్టుకుని బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కట్టుకు వచ్చేసిలా చేసేసుకుంటాను. స్కూల్ కాడికి వెళ్తే స్కూల్ కాడికి వచ్చేసిలాగా తీసేసుకుంటాను. నా పొంగు చుట్టూ తిప్పేసుకుంటానమ్మా అంటే, ఆహా అయితే నా పిల్ల ఎంత జ్ఞానవంతురాలు అనుకుంటున్నాం అనుకుని ముసిపోయారంటే అంత తింటారు. చేసేసారంటే చేసేసిన తర్వాత ఎంత పెద్ద పొట్టేంటి చేస్తావా ఇలా ఇచ్చాను అంటాడు. ఏంటి ఏంటి ఆరతి ఆవిడ గారేమో బాధ్యత చేసింది, ఇంకెక్కడ బాధ్యత, నువ్వు దేంట్లోకి వెళ్ళుకున్నావా? అన్యజనులతో సహవాసము చేసే వారి క్రియలు పాటలు గారా చాలా సేపు నేను చెప్తున్నారు, కానీ మేము తిరగం కానీ మీరు అంత చెప్తున్నారు. కానీ మేము అంటాము ఇలాగే ఉంటాము అన్నట్టు చెప్తే చెప్పారు కదా బాబు, ఎవడున్నాడు ఇక్కడ తిరిగేవాడు, మీ బాధ మీది. అలాగనుకుంటే గట్టిగా చేపలు కొట్టండి. తిరుగుతామన్న వాళ్ళు మాత్రం రెండు చేతులు దేవునికి చాపి దేవునికి చేపలు కొట్టండి. అసలు తిరుగుతారు ఎరగరంట. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి.
తిరుగుతారమ్మా, ఇంకా తిరగాలి దేవుని వైపు. మరి విడిచిపెట్టి మానాల్సినవి మాని దేవుని వైపు పూర్తిగా తిరగాలి. దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతాం, రక్షణ పొందుతాం, పరలోకంలో ఉంటాం. ఇవే కాదు, దేవునితో తిరుగుతాం. అన్యజనులతో సహవాసం చేయండి. మీకు ఫ్రెండ్స్ అయితే ఉంటే ఉండొచ్చు మాట్లాడు, కానీ సహవాసం మాత్రం డేంజర్. అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు వీరు నేర్చుకున్నారు. నేను మార్చేస్తానంటే, నా వైపు తిప్పేసుకుంటానంటే, పాత్ర చేస్తానంటే, సువార్త చెప్పేస్తానంటే అని ఈవిడ వెళ్తుంది. ఇంకా శుక్రవారం మగచోటికి, గురువారం మగచోటికి, మంగళవారం మగచోటికి, ఎక్కడికే ఆయన భర్త గారు చూడు పొద్దున్నే లేకపోయి చల్లితో ఏంటది తలస్నానం, అంతకుముందు తెల్లారి లేచి ప్రార్థన చేసుకుని ఈ విశ్వాసి ఈ బిడ్డ సహవాసం ఏమైపోయిందంటే మొత్తం తిరిగిపోయింది. ఎవరి వైపు తిరిగిపోయింది? దేవుని వైపు ఉన్న ఈమె అన్యజనులతో సహవాసం చేసి అన్యుల తట్టు తిరిగిపోయింది. లోకం తట్టు అలా ఉండకూడదు. అందుకే నాకు సహవాసం మాట్లాడితే మాట అంతవరకే సహవాసం, ఎందుకంటే అది ప్రమాదకరమైనటువంటిది. అందుకే నేను ఫినిషింగ్ టచ్ ఇస్తూ హెచ్చరికగ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పెళ్లి ఆల్రెడీ మేము మీకు జ్ఞాపకం చేశాను ఈ మాట. ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధములను ఎక్కువ, ఇశ్రాయేలు అపరాధాలు మీరు ఏం చేశారు? ఎక్కువ చేశారు. ఎందుకు? ఎలా ఎక్కువ చేశారు? ఎవరిని వివాహం చేసుకుని? అన్యజనులతో వివాహం చేసుకుని. ఇశ్రాయేలు అపరాధాన్ని నీ వల్ల ఎక్కువైపోయింది అంటున్నారు ఎజ్రా గారు. అదే ఇక్కడ వరకు రెండు సెషన్స్ అయితే ఇప్పుడు దేవుని వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు. సింపుల్ గా మీకు చెప్తా, నినివే పట్టణస్థలందరూ 40 రోజుల్లో నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు ఎవరి వైపు తిరిగారమ్మా? ఆ మాట చదువుకుని గురించి చేసుకుందాం. చూడండి, దేవుని వైపు తిరిగిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానండి. దేవుని తట్టు మనం తిరగాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని జీవగల దేవుని వైపు మనం తిరగాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ గా నుంచి, గుర్తుపెట్టుకోండి. జీవగల దేవుని వైపు మనం వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. ఎందుకు తిరగాలి అని అంటే దేవుని వైపు తిరగాలన్నది ఆయన ఆజ్ఞ. ఎలా తిరగాలంటే దుష్టక్రియలు మాని, దుష్క్రియలు మాని దేవుని వైపు తిరగాలి. దుష్టక్రియలను విసర్జించి దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందుటకు దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. తర్వాత మారు మనసు పొందినటువంటి మనం మారు మనసు పొందిన క్రియలు చేయాలి. తర్వాత రెండవది ఏం చెప్పారంటే గద్దింపులు, దేవుని గద్దింపును విని తిరగాలి. ఎవరు గద్దింపులకు లోబడ్డు? అపహాసకుడు గద్దింపునకు లోబడ్డు. తండ్రిని శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు. కాబట్టి బుద్ధిమంతులు అనుసరించే వాళ్ళు దేవుని వాక్యని వారి బుద్ధిమంతులు. అపహాసకులు ఎవ్వరు కూడా గద్దింపునకు లోబడరు. మనం లోబడాలి దేవుని గద్దింపునకు. తర్వాత అపహాసకుడు దేవుని వాక్యానికి లోబడడు. తర్వాత ఎలా తిరగాలి? అన్యజనుల సహవాసం నుండి వేరై మనం తిరగాలి. అన్యజనులతో సహవాసం మనకు మంచిది కాదు. ఇప్పుడు మూడవ స్టెప్ గా ఎవరు తిరిగారు దేవుని వైపు? ఎవరు తిరిగారంటే నినివే పట్టణస్థులు తిరిగారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చూస్తే వారు దుర్మార్గ ఇయ్యగా 3వ అధ్యాయం 7-10 నుంచి 7వ వచనం వారు దుర్మార్గతను విడిచామాట చదవమా. 3వ అధ్యాయంలో ఉంటుంది. నినివే వారు తమ దుర్మార్గములను విడిచి తాము చేయుచున్న బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తం గోనె పట్ట కట్టుకోవాలి జనులు అని నినివే పట్టణము వారు చాటించి 10వ వచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేద్దామని అనుకున్న కీడు
చేయక మానాడు. ఏం చేస్తే మానాడు ఆయన? వారు పూర్తిగా దుష్టక్రియలు, దుర్మార్గం ఇవన్నిటిని మానేసి దేవుని వైపు తిరిగారు కాబట్టి వారిని నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆయన తిరిగాడు, మీకు చెప్పేస్తా. లోకాసు వార్తలు ఉంటాడు. చిన్న కుమారుడు, ఆస్తి అంతా పోయింది, స్నేహితులందరూ పోయారు. ఎవరి వైపు తిరిగాడు ఆయన? ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి వైపు తిరిగి పరిగెత్తుకొచ్చాడా లేదా? పరిగెత్తుకొచ్చాడు. తండ్రి వైపు తిరిగాడు. అప్పటి వరకు లోక వైపు, లోక స్నేహాల వైపు తిరిగిన ఆయన ఎప్పుడైతే ఆకలికి అలమటించాడో ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు ఏమండి తండ్రి వైపు తిరిగాడా లేదా? తనకి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు. మూడవదిగా హిజ్కియా. ఎవరి వైపు తిరిగాడు ఆయన? హిజ్కియా. మరణకరమైన రోగం కలిగినప్పుడు గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచి ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని వైపు తిరిగిన వాళ్ళు, నినివే పట్టణస్థులు దేవుని వైపు తిరిగారు. తప్పిపోయిన చిన్న కుమారుడు దేవుని వైపు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు. హిజ్కియా రాజు మరణిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ మూడు ప్రాంతాల వారు దేవుని వైపు తిరిగారు. మనం కూడా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి చిన్న ప్రార్థన, వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేద్దాం. వాక్య ఫలింపు కొరకు పౌలు బర్నబా గారు, పౌలు బర్నబా వాళ్ళు చెప్తున్నారు, ఎంతకాలం ఈ అర్థమైన వాటిని మీరు చేస్తారు? ఆకాశానికి, భూమికి, సముద్రం, దానిలో సర్వమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి. తిరుగుడి ఆయన వైపు. అందుకే మేము స్వార్థ ప్రకటిస్తున్నామని చెప్తూ మనం దేవుని వైపు తిరగాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. దేవుని వైపు ఎలా తిరగాలంటే దుష్క్రియలు, దుర్మార్గతను మాని తిరగాలి. అన్నిటి దుష్క్రియలను, దుష్ట కార్యాలను విసర్జించి దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన క్రియలు చేయటానికి తిరగాలి. మారు మనసు పొందకపోతే నశించిపోతాం. రెండోదిగా ఆయన గద్దింపును విని తిరగాలి దేవుని వైపు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. జ్ఞానము కలిగిన వారిని గద్దించగా వారు మరింత జ్ఞానాన్ని పొందుకుంటారు. అపహాసకుడిని గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు తనకే నేను తెచ్చుకుంటాడు. అందుకే నేను నాలో చాలా మంది నన్ను నిందించడానికి, అపహాసకులకు నేను బుద్ధి చెబుతున్నాను కాబట్టి నాకు నింద. అపహాసకులు గద్దింపునకు లోపడరంట. మీరు బుద్ధిమంతులైతే ఈ గద్దింపును విని తిరగండి. మానవలసిన వాటిని మానండి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టండి. అన్యజనులతో సహవాసం చేస్తుంటే కనుక మానేసి దేవుని వైపు తిరగండి. ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు వచ్చే ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. వాళ్ళ ద్వారా నీ కలిగి ఉన్నటువంటి భక్తిని కూడా నువ్వు కోల్పోతావు. మానేసి తిరగండి. అన్యజనులతో మీరు పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు దోషాన్ని ఎక్కువ చేసేవారిని ఎజ్రా బాధపడ్డారు. పిల్లారా, ఇవన్నిటినీ విన్న మనము నినివే పట్టణస్థులు కూడా దుర్మార్గులే. 120,000 సంవత్సరాల కంటే ఎక్కువైన కుడి ఎడమని ఎరగని ఆ నినివే వారు దేవునికి కోపం పుట్టించే రీతిగా జీవించారు. నాశనం చేద్దామని అనుకున్న దేవుడు ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో, సమస్తాన్ని విడిచిపెట్టి, దుష్ట కార్యాలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఉపవాసం నుండి వారు ఎప్పుడైతే మంచి కార్యాలు చేస్తున్నారో దేవుడు వారిని నాశనం చేయకుండా రక్షించాడు. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ దేవుని తండ్రి వైపు తిరిగాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన హక్కును చేర్చుకుంది. ఆ తండ్రి నీకు నాకు సంబంధం లేదని లేదు ఆయన. నీవు నా కుమారుడు, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చాడు ఆయన. మూడవదిగా హిజ్కియా నిరుత్సాహం వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, నువ్వు చనిపోతున్నావంట, నువ్వు బ్రతకవంట, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే వెంటనే ఎక్కడెక్కడికో పరిగెత్తలేదు. కానీ హిజ్కియా గోడ వైపు అనగా దేవుని వైపు తిరిగాడు. ఆయన ప్రార్థన చేయడానికి తిరిగాడు. నువ్వు తిరుగుతున్నావా? నీ కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించడానికి దేవుని వైపు తిరుగుతున్నావా? ఇంకా వాకింగ్ కంప్లీట్ అవ్వలేదు కానీ క్లుప్తంగా ముగించేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల స్థానంలో హిజ్కియా తిరిగినట్లు, చిన్న కుమారుడు తండ్రి వైపు తిరిగినట్టు, నినివే వాళ్ళు దుర్మార్గాలన్నీ విడిచి మాని దేవుని వైపు తిరిగినట్టు మనం తిరుగుదాం. తిరగకపోతే నశించిపోతాం.
మారు మనసుకు తగిన క్రియలు చేయకపోతే నశించిపోతారు. చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేయండి. నాగమణి గారు వాక్య ఫలింపు వరకు ప్రార్థన చేయండి.